ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం మేక కాళ్ళ కూర. 8 కాళ్ళు. వాటికి కావలసిన పదార్థాలు: 50 గ్రాముల చింతపండు, 1 కటోరడు ఉల్లిగడ్డ, చిన్న కటోరడు ఉల్లిగడ్డ, కట్ చేసిన ఉల్లిగడ్డ కటోరడు, ఇలా ఒక అర్ధగంట సేపు వాటర్లో ఈ కాళ్ళను బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఏంటంటే వాటిది ఉన్న పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది, నాని వెళ్ళిపోతుంది. ఇలా చాకుతోని రబ్ చేయాలి. రబ్ చేస్తే దానిపైన ఉన్న అంత డస్ట్ అంతా, కాళ్ళని కాలుస్తారు కనుక దానిపైన అంతా ఇలా బ్లాక్గా ఉంటుంది. అదంతా ఇలా చాకుతోని గీకడం వల్ల అది మొత్తం నీట్గా అవుతుంది. ఈ కాళ్ళను 2 సార్లు మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3 గరిటెలంతా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా కటోరడు ఉల్లిగడ్డని వేసుకొని నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు, ఈ కాళ్ళు మునిగే వరకు చింతపండు రసాన్ని పోయాలి. ఇలా పోసిన తర్వాత ఒక 3 స్పూన్లంతా అల్లం ఎల్లిగడ్డ పడుతుంది. అల్లం ఎల్లిగడ్డ కూడా ఎక్కువనే పడుతుంది. పసుపు 2 స్పూన్ల పసుపు, ఒక 3 స్పూన్లంతా కారం కూడా ఎక్కువనే పడుతుంది. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 4 టీ స్పూన్లంతా సాల్ట్ను యాడ్ చేశాను. ఇలా మంచిగా కలుపుకొని గరం మసాలా 2 చెంచాల గరం మసాలా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి. ఒక 10-12 విజిల్లు వచ్చే వరకు పెట్టాలి. కానీ మీడియంలో మంట అనేది మీడియంలో ఉండాలి. పది 12 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి కిందికి దించుకోవాలి. దించుకున్న తర్వాత ఇది మెత్తగా ఉడికిందా లేదా చూసుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది. ఇలా చేతికి అంటుకుంటే జిగురు వలె అంటుకుంటుంది. అప్పుడు కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.